హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కామాక్షి టైలరింగ్ క్లాస్. నా పేరు యశ్వతి. నేను ఈరోజు 32 సైజ్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో చూపిస్తున్నాను. మెయిన్ క్లాత్ నేను పైపింగ్ కోసం గోల్డ్ క్లాత్ తీసుకున్నాను ఫ్రెండ్స్. నేను లైనింగ్ నానబెట్టి రెడీగా పెట్టుకున్నాను. 2 అంచులు కలుపుకోవాలి. ఈ విధంగా నీట్గా ఫోల్డర్ మన సైడ్ పెట్టుకొని కొనలు అనేది మార్కింగ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి 15 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9+2. ఈ విధంగా మనం బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. షోల్డర్ వచ్చేసి 5.5, ఆర్మ్ పొడవు వచ్చేసి 6.5. ఈ విధంగా మనం బాక్స్ లాగా మార్కింగ్ చేయాలి. ఆర్మ్ క్రాస్ వచ్చేసి 1.5 ఇంచ్. 1.5 ఇంచ్ని ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2.5, నెక్ పొడవు వచ్చేసి 10 ఇంచెస్. ఈ విధంగా మనం బాక్స్ లాగా మార్కింగ్ చేసి రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి. నెక్ షోల్డర్ మధ్య భాగం నుంచి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని 4 ఇంచెస్ బ్యాక్ ప్లేట్స్ పెట్టుకోవాలి. నడుము వచ్చేసి 8 + 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఈ విధంగా మనం 2 లైన్స్ డ్రా చేసుకొని కట్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. నేను బ్యాక్ పార్ట్ని క్రాస్గా క్లాత్ పైన పెట్టేసి యాజ్ టీస్గా ఏ విధంగా ఉందో అదే విధంగా డ్రా చేసుకున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కింది భాగంలో. మనకు బ్యాక్ నెక్ డీప్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫ్రంట్ మాత్రం డీప్ ఉండదు. ఫ్రంట్ వచ్చేసి నెక్ 6 ఇంచెస్ దగ్గర ఈ విధంగా రౌండ్ షేప్లో మార్కింగ్ చేసుకోవాలి. ఆర్మ్ వచ్చేసి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. షేప్ పట్టీలు 3.5, 2.5 ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని షేప్ పట్టీ షేప్లో డ్రా చేసుకోవాలి. సైడ్లో ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. కట్ చేసి రెడీగా పెట్టుకోండి. మనకు షేప్ పట్టీలు అని యూజ్ కాదు ఫ్రెండ్స్, మనం షేప్ పట్టీలు స్ట్రైట్గానే తీసుకోవాలి. ఫ్లీట్స్ వచ్చేసి 3 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని మధ్య నుంచి 2 ఇంచెస్ పొడవు తీసుకోవాలి. విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్, సైడ్కి కూడా 3 ఇంచెస్, ఆర్మ్ సైడ్ మాత్రమే 3 ఇంచెస్ వస్తుంది. తర్వాత మిగిలిన క్లాత్ని ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి. హైట్ వచ్చేసి 10 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 8+2, ఆర్మ్ డౌన్ 3 ఇంచెస్, మజిల్ రౌండ్ 7 ఇంచెస్, కింద డౌన్ 5.5 ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఆర్మ్ షేప్లో డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ లోతు డ్రా చేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. మధ్యలో జాయింట్ ఉంటుంది, ఓపెన్ చేసుకోవాలి. తర్వాత మనకు సైడ్కి వచ్చిన పీసే జాయింట్కి యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం సెట్ చేసుకోవాలి. మధ్యలో ఒక టక్ ఇచ్చేసి ఓపెన్ చేసి 2 పొరలు మాత్రమే లోతు కట్ చేసుకోవాలి. కట్ చేసిన ప్లేస్లో మనం F అని రాసుకోవాలి, అంటే ఫ్రంట్ పార్ట్ అనమాట. షేప్ పట్టీలు 3.5, 2.5 స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఈ విధంగా 11 ఇంచెస్ పొడవు తీసుకొని స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. మనకి షేప్ పట్టీలు అనేది లైనింగ్ క్లాత్ 4 పీసెస్ కావాలి. ఈ విధంగా మనం డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను పైపింగ్ కోసము క్రాస్ ముక్కలు తీసుకుంటున్నాను. డబల్ క్లాత్ పెట్టాను. ఈ విధంగా స్కేల్ ఎంత వెడల్పు ఉంది, 1.5 ఇంచ్ వెడల్పు ఉంది. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నేను మెయిన్ క్లాత్ కూడా కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసిన గోల్డ్ పీసెస్ ముక్కలు, క్రాస్ ముక్కలు జాయిన్ చేసుకోవాలి. మనకు క్రాస్ ముక్కలు కొనలు షార్ప్గా ఉంటుంది. మనం మాత్రం స్ట్రైట్గానే జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని థ్రెడ్ పైపింగ్ ఈ విధంగా మధ్యలో పెట్టేసి థ్రెడ్ పైపింగ్ నీట్గా స్టిచ్ అనేది వేస్తూ రావాలి. ఎంత టైట్గా వేస్తే పైపింగ్ అనేది అంత సన్నగా నీట్గా వస్తుంది. ఫ్రెండ్స్, నా థ్రెడ్ పైపింగ్ అనేది కొద్దిగా లావుగా ఉంది, మీడియం సైజ్. ఈ విధంగా నీట్గా మనం రెడీ చేసుకున్న పైపింగ్ని మెయిన్ క్లాత్ పైన పెట్టి రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. వేసిన తర్వాత కట్ చేసి లైనింగ్ పెట్టేసి లైనింగ్ పైన కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి టక్స్ ఇచ్చి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని పైపింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా దగ్గరికి, అంటే ఎంత టైట్గా వేస్తే పైపింగ్ అనేది అంత నీట్గా ఉంటుంది. మరో ప్రక్కన కూడా అదే విధంగా వేసేసి రెడీగా పెట్టుకోవాలి. రౌండ్ షేప్ కుట్టేటప్పుడు ఫ్రెండ్స్ క్లాత్ అనేది ముడతలు లేకుండా చూసుకోవాలి. తర్వాత లైనింగ్ అనేది పైన పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. క్రాస్గా టక్స్ ఇవ్వాలి. మనం స్టిచ్ వేసాం కదా ఫ్రెండ్స్, అది కట్ కాకుండా చూసుకోవాలి. ఈ విధంగా పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత లైనింగ్ కుట్టి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మెయిన్ క్లాత్ పైన పెట్టేసి స్టిచ్ అనేది రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. కొద్దిగా సెట్ చేస్తూ రౌండ్ ప్లేస్లో సాగొద్దు, అంటే క్లాత్ని పట్టి లాగొద్దు ఫ్రెండ్స్, సాగుతుంది. లూజ్గానే పట్టుకుంటూ నీట్గా రౌండ్ షేప్లో స్టిచ్ వేస్తూ రావాలి. పైన లైనింగ్ క్లాత్ పెట్టేసి ఈ విధంగా రౌండ్ షేప్లో స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని దగ్గరికి కట్ చేసుకోవాలి.
కట్ చేసి క్రాస్గా టక్స్ ఇవ్వాలి. తర్వాత టర్న్ చేసేసి ఈ విధంగా లైనింగ్ అనేది లోపలికి వేసేసి టర్న్ చేసేసి నీట్గా పైపింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా స్టిచ్ వేస్తూ రావాలి. తర్వాత టర్న్ చేసేసి లైనింగ్ స్టిచ్ చేసి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను హ్యాండ్కి జాయింట్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ విధంగా జాయింట్ అనేది వేయాలి. వేసిన తర్వాత పైనుంచి కూడా ఒక స్టిచ్ వేయడం వల్ల జాయింట్ అనేది ఊడిపోదు. మెయిన్ క్లాత్ కూడా అదే విధంగా జాయింట్ వేసి పైనుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేయాలి. వేసిన తర్వాత ఇప్పుడు మెయిన్ క్లాత్ హ్యాండ్కి పైపింగ్ అనేది స్టిచ్ వేస్తున్నాను. తర్వాత లైనింగ్ క్లాత్ పైన పెట్టేసి స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా వేసిన తర్వాత టర్న్ చేసుకొని పైపింగ్ ఏ విధంగా ఉందో అదే విధంగా దగ్గరికి టైట్గా స్టిచ్ వేయాలి. వేసిన తర్వాత టర్న్ చేసుకొని లైనింగ్ కుట్టి రెడీగా పెట్టుకోవాలి. మరొక హ్యాండ్ కూడా అదే విధంగా రెడీగా పెట్టుకోవాలి. నేను ఇప్పుడు అన్ని లైనింగ్ కుట్టేసి రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మెయిన్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఫ్లీట్ అనేది ఈ విధంగా వేసుకోవాలి. మనం మార్కింగ్ చేసాం కదా, మార్కింగ్ పైన వచ్చేటట్టుగా పెట్టుకోవాలి. కార్నర్ అనేది లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవాలి. నాకు మెయిన్ పార్ట్కి 3 ఫ్లీట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఈ విధంగా ఫ్లీట్స్ కుట్టిన తర్వాత షేప్ పట్టీలో కింది భాగాన్ని స్టిచ్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత షేప్ పట్టి కరెక్ట్ ప్లేస్లో చూసుకొని జాయింట్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ జాయింట్ లాస్ట్ జాయింట్కి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత లోపల నుంచి క్లాత్ అనేది తీయాలి. ఇప్పుడు క్లాత్ అనేది నీట్గా తీసిన తర్వాత ఒకసారి ర్యాప్ చేయాలి. కార్నర్కి స్టిచ్ వేసుకోవాలి. కార్నర్కి స్టిచ్ వేయడం వలన మనకి నీట్ ఫినిషింగ్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా నీట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజాపట్టి వేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజాపట్టి సమానంగా ఉందా ఒకసారి చెక్ చేసుకోవాలి. నేను 1.5 ఇంచ్ క్లాత్ తీసుకున్నాను, లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఉక్స్ పట్టి లైనింగ్ క్లాత్ వేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్, స్టిఫ్గా గట్టిగా ఉంటుంది. ఈ విధంగా మనం వేసిన తర్వాత కింద ఒక 1/4 ఇంచ్ వరకు ఎక్స్ట్రా వదులుకోవాలి. పైన కూడా నెక్ రెడీ ఉంది కాబట్టి 1/4 ఇంచ్ వదిలేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఆ లోపల ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని లోపలికి మడిచేసి ఈ విధంగా లోపలికి స్టిచ్ అనేది వేయాలి. మళ్ళీ పై భాగంలో కూడా ఎక్స్ట్రాని లోపలికి మడిచేయాలి. కాజా పట్టీకి 1.5 ఇంచ్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మనకి క్లాత్ ఎక్కువగా ఉంటే 2 ఇంచెస్ కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా నేను స్టిచ్ వేసిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి మడిచేసి ఈ విధంగా 2 టైమ్స్ మడిచేసి కాజా పట్టీ అనేది కింది నుంచి పైకి వస్తుంది, ఉక్స్ పట్టీ అనేది పైనుంచి కిందికి వెళ్తుంది. ఈ విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ని లోపలికి మడిచేసి స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసుకోవాలి. 1/4 ఇంచ్ విడ్త్తో మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ నడుం పట్టి అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత టర్న్ చేసేసి షోల్డర్ మధ్య భాగం నుంచి మనం ఫ్లీట్ అనేది వేసుకోవాలి. ఫ్లీట్ పొడవు వచ్చేసి 4 ఇంచెస్. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసి తీసేయాలి. మరో ప్రక్కన కూడా అదేవిధంగా ఫ్లీట్ అనేది స్టిచ్ వేసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. మెయిన్ పార్ట్ పైన ఫ్రంట్ బ్యాక్ పెట్టేసి ఈ విధంగా మనం షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం సైడ్లు జాయిన్ చేసేటప్పుడు హ్యాండ్ వేసే ముందు ఒకసారి చెక్ చేసుకోవాలి. కొనలు కరెక్ట్గా ఉందా, ఎక్కువ తక్కువ ఉందా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మన నడుము పొడవు వచ్చేసి నడుము చుట్టూ కొలత వచ్చేసి 32 కదా, దాన్ని 4 పార్ట్స్ చేస్తే 8 వస్తుంది. 8 దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని నడుము అనేది మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత హ్యాండ్ అనేది స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ కూడా మధ్యలో ఒక టక్ ఇచ్చాం కదా, ఆ టక్ అనేది కరెక్ట్ షోల్డర్ పైన పెట్టేసి చుట్టూ ఒకసారి చెక్ చేసుకొని స్టిచ్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే మనము జాయింట్లు వేసాం కదా ఫ్రెండ్స్, ఎక్కువ తక్కువ ఉంటుంది, అందుకోసమే మనం చెక్ చేసుకున్న తర్వాతనే స్టిచ్ వేయాలి. తర్వాత ఇప్పుడు ఇందాక మనం మార్కింగ్ చేసాం కదా, ఆ మార్కింగ్ని కలుపుతూ ఈ విధంగా నడుము అనేది సైడ్ జాయిన్ చేసుకోవాలి. మరో ప్రక్కన కూడా అదే విధంగా చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది స్టిచ్ వేస్తూ రావాలి. ఈ విధంగా స్టిచ్ వేసిన తర్వాత హ్యాండ్ కూడా డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్. ఈ విధంగా వేసుకున్న తర్వాత షోల్డర్ మధ్య భాగంలో పట్టుకుంటూ సైడ్లు జాయిన్ చేసుకోవాలి.
మనం ఇందాక 8 ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసాం కదా, అదేవిధంగా మార్కింగ్ స్టిచ్ వేస్తూ ఫ్రంట్ బ్యాక్ రబ్ చేసుకోవాలి. మనకు చుట్టు కొలత కరెక్ట్గా వచ్చిందా ఒకసారి చెక్ చేసుకోవాలి. 32 సైజ్ కరెక్ట్ వచ్చింది ఫ్రెండ్స్. ఈ విధంగా మళ్ళీ పావించి విడతతో ఇంకొక స్టిచ్ అనేది వేయాలి. నీట్గా ఇంకొక స్టిచ్ అనేది 3 స్టిచ్లు వేసుకుంటే బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.